నమో వెంకటేశాయ. ఈ రోజు మీ అందరికీ మా తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల హైలైట్స్ చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మేము తిరుమలకి రీచ్ అయిపోయాము. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ తో లైట్స్ తో డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారండి. రథం తిరిగే మాడవీధుల దగ్గరికి అయితే వచ్చామండి. మేము బంగారు రథం కోసం గ్యాలరీలో కూర్చొని ఎదురు చూస్తుంటే వర్షం పడుతూ ఉంది. ఇంతలోనే బంగారు రథం మేము ఉన్న చోటికి వచ్చిందండి. భక్తులందరూ లేచి హారతులు ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇంకిక్కడి నుంచి టీటీడీ వాళ్ళు నిర్వహించిన ఫ్లవర్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగే ఆయుర్వేదిక్ మెడికల్ ఎక్స్పో ఉంది. మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి క్లియర్ గా మెన్షన్ చేశారు. మనం హెల్దీగా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలో కూడా ఇక్కడ చూపించారు. ఇంకా ఇక్కడ ఏదో రా డ్రగ్స్ అని ఉన్నాయి. చాలా కంటైనర్స్ లో ఏవో మూలికలు వేసి వాటి పేర్లు రాసి పెట్టారు. పక్కనే ఐడల్ ఎగ్జిబిషన్ కూడా ఉందండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫొటోస్ ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడ 90s లో తీసిన ఫొటోస్ నుంచి ఉన్నాయండి. ఆ కాలంలో అన్నదాన సత్రం ఎలా ఉందో ఇప్పుడు అన్నదాన సత్రం ఎలా ఉందో మీరే చూడండి. ఇంకా ఇలా చాలా ఫొటోసే ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మన హిస్టారికల్ మూమెంట్స్ లో మన కళ్ళకు కట్టినట్టు రీక్రియేట్ చేసి పెట్టారు. ఇంకా బయటకు వస్తే ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఉందండి. అది చూసేసి ఇంకా గజవాహనం స్టార్ట్ అయ్యే టైం అయిందని మాడవి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పిల్లలు తప్పిపోతే ఐడెంటిఫై చేయడానికి హ్యాండ్ కి ట్యాగ్ వేస్తున్నారు. నేను మా చిన్నోడితో గ్యాలరీలో కూర్చొని ఉన్నాను. అప్పుడు తిరుమల ఈవో గారు భక్తులకి సౌకర్యాలు అన్ని బాగున్నాయా అని చూస్తూ మేము ఉన్న చోటికి వచ్చారు. యూట్యూబ్ లో మీ అందరితో కెమెరా ముందు మాట్లాడి అలవాటు అయింది కదా. ఈవో గారు సౌకర్యాల గురించి అడగగానే ఏం మాత్రం తడబడకుండా బ్రహ్మోత్సవాలకి చేసిన అరేంజ్మెంట్ గురించి చాలాసేపు మాట్లాడిన తర్వాత మీతో ఫోటో తీసుకోవచ్చా అని అడగగానే ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే గ్యాలరీ లోపలికి వచ్చి నాకు ఫోటో ఇచ్చి వెళ్లారు. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గజవాహనం రథం మేము ఉన్న చోటికి వచ్చిందండి. మా అత్తయ్య గారు వాహనానికి హారతి ఇచ్చి ప్రసాదం అందరికీ పంచారు. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. తిరుపతికి వెళ్లే అంత దూరం లైటింగ్స్ అయితే అద్భుతంగా వెలిగిపోయాయి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. బ్రహ్మోత్సవాలు చూడడానికి ఫ్యామిలీ అందరం కలిసి తిరుమలకు వెళ్తున్నాము. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ని 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. యాక్చువల్గా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1 ఇయర్లో 1000 మంది సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన 2 మంత్స్లో 200 మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని. ఇలానే పోతే 1 ఇయర్లో 1000 మెంబర్స్ కూడా మన ఛానల్కి రారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని 10,000 మంది పైగా సబ్స్క్రైబ్ చేశారు. అది కూడా జస్ట్ 4 మంత్స్లో అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను పెట్టిన ప్రతి వీడియోని మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారు రథం అండి. రథం ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. రథం లోపల దేవునికి అలంకరణ చేస్తున్నారండి. ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ ఒక వాహనం తిరిగిందండి. మేము మధ్యాహ్నం టైంకి వచ్చాము. సో ఈ రోజు మేము బంగారు రథం చూసి నైట్కి గజవాహనం కూడా తిరుగుతుంది. అది కూడా చూసేసి ఇంటికైతే వెళ్తాము. ఈ రోజు మనం తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాము. తిరుమలలో ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి నుంచి 9 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం అంటే దేవతల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను మొదటిసారిగా ఆరంభించాడని దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. ఈ ఉత్సవాల్లో స్వామివారు రోజుకొక వాహనాలపై ఆలయ వీధుల్లో ఉత్సవ విగ్రహంగా ఊరేగిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయండి. 1వ రోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం. 2వ రోజు చిన్న శేషవాహనం, స్నపన తిరుమంజనం, హంసవాహనం. 3వ రోజు సింహవాహనం, స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహనం. 4వ రోజు కల్పవృక్ష వాహనం, స్నపన తిరుమంజనం, సర్వభూపాల వాహనం. 5వ రోజు మోహిని అవతార వాహనం, గరుడ వాహనం. 6వ రోజు హనుమంత వాహనం, బంగారు రథం, గజవాహనం. 7వ రోజు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం. 8వ రోజు రథోత్సవం, అశ్వవాహనం. 9వ రోజు చక్రస్నానం, ధ్వజారోహణం. ఈ విధంగా 9 రోజుల పాటు జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆధ్యాత్మికంగా జరుగుతాయి. ప్రతి వాహన సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారి అనుగ్రహం పొందుతారని నమ్మకం. రథోత్సవం చూడాలంటే మాడవీధుల చుట్టూ ఉన్న గ్యాలరీస్ లో కూర్చొని చూడాలి. మేము గ్యాలరీ నెంబర్ 12 లో కూర్చొని బంగారు రథం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామండి.
స్వామివారి రథం ఎంత అద్భుతంగా ఉంది కదండీ! భక్తులందరూ ఒక్కసారిగా మోక్షం తీసుకొని నిదానంగా నడుస్తూ వెళ్ళండి. ఇక్కడి నుంచి టీటీడీ వాళ్ళు నిర్వహించే ఫ్లవర్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్దాము. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఈ ఫ్లవర్ షో జరుగుతుందండి. ఇక్కడ టీటీడీ ఫారెస్ట్ సంబంధించిన స్టాల్ ఉందండి. మొత్తం ఈ ఫారెస్ట్ జస్ట్ 0.49% మాత్రమే వాటర్ బాడీస్ ఉన్నాయంటండి. ఇక్కడ కనిపించే బటర్‌ఫ్లైస్ ఎన్ని రకాలున్నాయో చూడండి. ఇన్ని రకాల బటర్‌ఫ్లైస్ మన తిరుమలలో ఉన్నాయంట. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతిలో ఉన్న గరుడ సర్కిల్ అండి. తిరుపతి నుంచి కొండకి నడిచి వెళ్ళే దారి ఇదండి. మళ్ళీ తిరుమలకి వెహికల్‌లో వెళ్ళాలంటే ఈ రూట్స్‌లోనే స్ట్రెయిట్ వెళ్ళి ఇక్కడ చెక్ పాయింట్స్ దగ్గర చెక్ చేసుకొని ఈ రూట్స్‌లోనే పైకి వెళ్ళాలి. ఇంకా తిరుమల నుంచి కొండకి దిగాలంటే దానికి సెపరేట్‌గా ఘాట్ రోడ్ ఉంటుందండి. ఈ రోడ్‌లో అలా కిందకి వచ్చేస్తే గరుడ సర్కిల్ అయితే వస్తుంది. ఇవన్నీ మన తిరుమలలో పెరిగే ఆయుర్వేద వనమూలికలండి. అలిపిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు నిర్వహించిన ఐడల్ ఎగ్జిబిషన్ అయితే చూద్దాం పదండి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే వినాయకుడు, కృష్ణుడు, రాముడు వుడ్‌తో చేసిన దేవుడి విగ్రహాలు పెట్టారండి. ఇంకా లోపల ఏముందో చూద్దాం పదండి. సెల్ఫ్ మేడ్ మ్యాన్ దీన్ని ఇన్ని రోజులు ఫోటోస్ లోనే చూసానండి. ఫస్ట్ టైం రియల్‌గా చూస్తున్నాను. ఇంకా మీరు చూడబోయేటివన్నీ ఈ కాలేజ్‌లో శిక్షణ సమయంలో విద్యార్థులచే తయారు చేయబడుతున్న ఆలయ నమూనాలు అండ్ దేవుడి విగ్రహాలు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నాతో పాటు మీరు చూసేయండి.
ఇప్పుడు ఆయుర్వేద వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ఏం పెట్టారో చూద్దాం పదండి. టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ప్రెజెంట్ వరకు ఇక్కడ ఫోటోస్ అన్నీ డిస్‌ప్లే చేశారు. చూద్దాం పదండి. 1970స్‌లో తిరుమలకి నడిచిపోయే దారి ఎలా ఉందో చూడండి. అలిపిరి దగ్గర ఉద్యానవన అభివృద్ధి పనులు చేస్తున్న కార్మికులు కొండ మీద కాటేజెస్ కట్టేటప్పుడు ఫోటో అండి ఇది. శంకుమిట్ట ప్రాంతం ఎలా ఉందో చూడండి. అప్పట్లో మాడవీధులు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి వెనకాల ఫోటో అండి. ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అండి. ఇక్కడి నుంచి ఫ్లవర్ షో ఎలా ఉందో చూద్దాము. చాలా రకాల పూలైతే ఉన్నాయండి. చూడ్డానికి భలే ఉన్నాయండి కలర్‌ఫుల్‌గా. ఇలా ఇన్ని రకాల పూలు ఒకే దగ్గర చూడాలంటే అది బ్రహ్మోత్సవాల టైంలో చూడగలము. ఇక్కడ ఉండేది ఘటోత్కచుడండి. మహాభారతంలో అర్జునుడు కింద నీళ్ళలో చూస్తూ
పైన ఆకాశంలో చేపను గురిపెట్టే సన్నివేశం ఇక్కడ కళ్ళకు కట్టేటట్టుగా చూపించారు. చూసినావా? ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అంతా అయిపోయిందండి. నాకైతే ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చిందండి. మరి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా గజవాహనం స్టార్ట్ అయ్యే టైం అయిందని మాడవి దగ్గరికి స్టార్ట్ అయ్యామండి. కొండకి వచ్చినప్పటి నుంచి మా పెద్దోడు గోవిందనామాలు పెట్టుకుంటా అని అడుగుతూనే ఉన్నాడండి. కానీ మాకు ఆ బొట్టు పెట్టేవాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ ఒక పెద్దాయన నామాలు చూసి మళ్ళీ మా పెద్దోడు బొట్టు కావాలని ఏడుస్తుంటే, ఆ పెద్దాయన నా దగ్గర ఉంది నేను పెడతానని మా పెద్దోడిని పిలిచి గోవిందనామాలు పెట్టారండి. మా పెద్దోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి బొట్టు పెట్టిన తర్వాత. గ్యాలరీలో ఉండే అందరి పిల్లల హ్యాండ్స్‌కి వాళ్ళ పేర్లు, పిల్లల పేరెంట్స్ ఫోను నంబర్స్ అయితే రాసి హ్యాండ్‌కి ట్యాగ్ వేస్తున్నారు. ఒకవేళ పిల్లలెవరైనా తప్పిపోతే, ఆ ట్యాగ్ పైనున్న ఫోను నంబర్‌కి కాల్ చేసి పిల్లల్ని తమ పేరెంట్స్‌కి అప్పగిస్తారు. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను మా చిన్నోడితో గ్యాలరీలో కూర్చొనున్నాను. అప్పుడు తిరుమల ఈవో గారు భక్తులకు సౌకర్యాలన్నీ బాగున్నాయా అని చూస్తూ మేమున్న చోటుకైతే వచ్చారండి. యూట్యూబ్‌లో మీ అందరితో కెమెరా ముందు మాట్లాడడం అలవాటయిపోయింది కదా! ఈవో గారు సౌకర్యాల గురించి అడగగానే ఏమాత్రం తడబడకుండా బ్రహ్మోత్సవానికి చేసిన అరేంజ్‌మెంట్స్ గురించి చాలా సేపు మాట్లాడిన తర్వాత మీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగానండి. అడగగానే ఇంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా సరే గ్యాలరీ లోపలికొచ్చి నాకు ఫోటో ఇచ్చి వెళ్లారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గజవాహనం రథం మేమున్న చోటికి వచ్చిందండి.
అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. రోజుల్లో ఎన్నో స్థానాలు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి, ఎన్నో పక్షులు కూడా ఉంటాయి. కానీ ఒక్కొక్క పక్షి అదే ప్రకారంగా ఒక్కొక్క మా అత్తయ్య గారు వాహనానికి హారతి ఇచ్చి ప్రసాదం అయితే పంచేశారు. మేము ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి గరుడ సేవ అస్సలు మిస్ కామండి. బట్ ఈ ఇయర్ మాత్రం మిస్ అయ్యాము. ఎందుకంటే గరుడ సేవ రోజు మాత్రం చాలా రష్‌గా ఉంటుంది కదండీ! ఇంక మా పిల్లలిద్దరూ చిన్నోళ్ళండి. సో, రష్‌గా ఉంటుంది కదా అని పిల్లలతో అవ్వదని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చాము. ఈ రోజు అంత రష్ అయితే లేదండి. గ్యాలరీ కొంచెం ఫ్రీగానే ఉంది. వాహనాలైతే చాలా దగ్గర నుంచి చూసామండి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకు గరుడ సేవ రోజు వెళ్ళి మీకు క్లియర్‌గా వీడియో అయితే తీసి పెడతాను. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. తిరుపతికి వెళ్ళే అంత దూరం లైటింగ్స్ అయితే అద్భుతంగా వెలిగిపోయాయండి. సో, ఇదండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. టాటా.